శుకమహర్షి పరీక్షిత్తుతో ఇలా చెప్తున్నాడు. నారాయణ కవచం అనే పేరు గల మంత్రరాజాన్ని ధ్యానిస్తూ పరశురాముడు, శ్రీరాముడు, నరనారాయణులు, దత్తాత్రేయుడు, కపిలుడు, సనత్కుమారుడు, శ్రీ హయగ్రీవుడు, నారదుడు, ధన్వంతరి, ఆదిశేషుడు, కృష్ణద్వైపాయనుడు, బుద్ధదేవుడు, శ్రీమన్నారాయణుడు తనను కాపాడవలసిందని ఇంద్రుడు వేడుకున్నాడు. ఆ తర్వాత సుదర్శన చక్రాన్ని, కౌమోదకి గదను, పాంచజన్య శంఖాన్ని, నందక మహాఖడ్గాన్ని, నానా విధాలైన సామగానాలతో స్తోత్రం చేయబడే గరుత్మంతుని తనను రక్షించవలసిందిగా వేడుకున్నాడు. ఈ విధంగా శ్రీమన్నారాయణ స్వరూపమైన కవచాన్ని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించాడు. ఇంద్రుడు కూడా ఆ కవచాన్ని గ్రహించి దాని ప్రభావంతో తన శత్రురాజులైన రాక్షసులను జయించాడు. విశ్వరూపు వలననైశ్వర్యకరమైన ఇట్టి విద్య దాల్చి ఇంద్రుడపుడు మూడు లోకములకు ముఖ్యమైనట్టి శ్రీననుభవించి మించెనధిక మహిమా. ఐశ్వర్యప్రదమైన ఆ మహావిద్యను విశ్వరూపుని నుండి గ్రహించిన దేవేంద్రుడు ముల్లోకాలకు ప్రభువై మహేశ్వర్యాన్ని అనుభవించాడు. లోకంలో ఎవరైనా సరే మాలిన్యం లేని మనస్సుతో ఈ నారాయణ కవచాన్ని స్వీకరించి ప్రతిదినం పఠిస్తున్నట్లయితే అతి భయంకరమైన యుద్ధాల వల్ల, అత్యంత దుర్భరాలైన కష్టాల వల్ల, ఘోరాతి ఘోరమైన దుష్ట గ్రహాల వల్ల, క్రూరమైన మారణ కర్మాల వల్ల ఏ విధమైన బాధలు పొందకుండా సుఖంగా ఉంటారు. ఎటువంటి మనోవ్యధులు లేకుండా విజయం సాధించి చక్కని ఆరోగ్యంతో ఆనందిస్తారు. జై శ్రీకృష్ణ.